లేకపోవడం అనేది సిగ్గుచేటన విషయం అన్న సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఆషామాషి నాయకుడు కాదు. మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దేశ భవిష్యత్తు ఆయన. ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుందా గతి? అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏంటి? ఎందుకు చనిపోయింది నాయనమ్మ? ఆస్తులు సంపాదించే క్రమంలో చనిపోయిందా? తన స్వంత వారికి సేవ చేసే క్రమంలో చనిపోయిందా? ఈ దేశ భద్రత కోసం, ఈ దేశం అఖండంగా ఉండాలని, ఈ దేశంలో తీవ్రవాదం నిర్మూలించాలని తపన పడుతున్న సమయంలో తీవ్రవాదుల చేతిలో తూటాలకు బలైంది. ఒక్క ఇందిరాగాంధీ కాదు, ఆ కుటుంబం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశంలోనే సంపన్నులు, సుఖభోగాలుండి కూడా స్వాతంత్ర్యంలో భాగం పంచుకున్నాడు. నెహ్రూ గారు పుట్టుకతో ఆగర్భ శ్రీమంతుడు, బ్యారిస్టర్ చదువుకొని కోట్లు సంపాదించే అవకాశం ఉన్నా స్వాతంత్ర యుద్ధంలోకి వచ్చి ఈ దేశ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా లేనంతగా 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే ఎవరి తరమైతే అడుగుతా ఉన్నాను. మోడీ గారు దేశం కోసం ఏ రోజున జైలుకి వెళ్ళిన పాపన పోయినాడా? అమిత్ షా ఏ రోజున జైలుకు పోయిన పాపన పోయిడా? పోనీ వాళ్ళ ఇంట్లో కనీసం కుక్కైనా దేశం త్యాగం కోసం చచ్చిందా? అలాంటి నాయకుల వల్ల ఇందిరాగాంధీ గురించి, నెహ్రూ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెహ్రూని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్రను, భారతదేశ చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, దేశ ప్రజలు కానీ వీటిని ఇముడ్చుకునే పరిస్థితులు లేని వల్ల రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక శక్తిగా మారినారు. భారత్ జోడో యాత్రలో మనం చూసాం, మన తెలంగాణ రాష్ట్రంలో నడిచిన తీరు చూసాం, ఆయన పథకాలు చూసాం, ఆయన విధి విధానాలు చూసాం, ఏ విధంగా ప్రజల్ని ఆకర్షిస్తున్నాడో మనం చూసాం. అలాంటి మహానాయకుడు ఈయన సాక్షాత్ ఆపోజిషన్ నాయకుడుగా ఉన్నాడు. రేపు ప్రధానమంత్రి కావాల్సిన ఉన్నాడు. అందుకే ఈ బెదిరింపులు కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తా ఉంటాయి. ఒకరోజు ఒక మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడతాడు, ఒకరోజు మహారాష్ట్రలో మాట్లాడితే ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడితే ఒకరోజు ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇవాళ బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఏకనాథ్ శివసేన బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబోతా ఉంది. ఈ భయం పుట్టుకొని మన మీద మచ్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీవ్రవాదుల చేతుల్లో సర్వం కోల్పోయి, కుటుంబ సభ్యులన్నీ కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని నువ్వే తీవ్రవాదం అంటే ఇంకా అంతకన్నా ఆస్పదం ఏముందని అడుగుతా ఉన్నాను. నీ ప్రాణం తీస్తామని బాజాప్తా బెదిరిస్తే పోలీసుల చర్యలు ఎందుకు లేవో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. గాంధీ కుటుంబం అంటే మనందరూ తెలుసు ఎన్ని త్యాగాలతో ఆ కుటుంబం ముందుకు వచ్చిందనేది. అలాంటి కుటుంబంలో సాక్షాత్ ఇవాళ ప్రతిపక్ష నాయకుడి మీద ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుతూ ఉంటే ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ నోరెత్తుకోవడం చూస్తూ ఉంటే ఎలాంటి పుట్ట జరుగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1989లో ఇదే విధంగా రాజీవ్ గాంధీ గారి మీద కుట్ర జరుగుతూ ఉంది, మాకు అనుమానం ఉంది అని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఆనాడు భద్రత పెంచకపోవడం వల్లే రాజీవ్ గాంధీని మనం కోల్పోవలసి వచ్చింది. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ ఏ రకంగా చనిపోయినారు, ఎవరి కోసం చనిపోయినారు, ఇవన్నీ కూడా మనం స్మరణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఏం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో మనం చూసాం. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇచ్చినారా? ఏ మెలగా పెట్టారని వాళ్ళని మనం ఆదరిస్తాం. ఇలా కేవలం మతం, కులం. నేను, పొన్నం ప్రభాకరు, శాస్త్రం అందరూ కూడా భద్రకాళి మాతను దర్శించుకుని వచ్చాం. హిందూ మతంలో పుట్టాం,
దేవుళ్ళను గౌరవిస్తాం, రోజు పూజలు చేసుకుంటాం. కానీ సిగ్గు వచ్చి కులం పేరిట ఎప్పుడు ఓట్లు అడగం. బీజేపీ లాగా మాట్లాడితే కులం, మాట్లాడితే మతం. మాట్లాడితే కులం, మాట్లాడితే మతం. నేను ఈ రాష్ట్ర ప్రజలను అడుగుతా ఉన్నాను, మనం మన పిల్లల్ని చదివించుకొని మరి భవిష్యత్తుకు బాటలు వేసి ప్రభుత్వం దుబారా చేస్తూ మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫలాల్ని తీసుకొని పిల్లల భవిష్యత్తు